హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? లక్ష్మీ కిచెన్ బ్లాగ్స్కి స్వాగతము. నేను ఒక ఈవినింగ్ స్నాక్తో మళ్ళీ వచ్చాను. బియ్యం పిండితోని కరకరలాడే చిన్న చిన్న మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్దగా కూడా చేయొచ్చు. వీటిని తెలంగాణ పల్లెటూరిలో మురుకులు అంటారు, కొంతమంది జంతికలని కూడా అంటారు. అయితే దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగానైతే ఒక గిన్నెలో ఒక 2 చెంబుల నీళ్లు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత అవి మంచిగా మసలనియాలి వాటర్ని. ఒక వేడి నీళ్ళ తీసుకొని నేనైతే ఒక గిన్నెడు తీసుకున్నా. గిన్నెడు అంటే ఒక 1/2 కేజీ ఉంటుంది ఫ్రెండ్స్. 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. 1/2 కేజీ బియ్యం పిండిలో ఒక చిన్న కప్పు శనగపిండి తీసుకున్నా. శనగపిండి వేసుకుంటే కొంచెం మంచిగా కరకరలాడుతూ వస్తాయి జంతికలు. అలాగే వేడి నీళ్ళతో కలిపితే కూడా కొంచెం మంచిగా కరకరలాడుతాయి. అందులోనే కొంచెం నువ్వులు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి, టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి, కొంచెం ఓమ కూడా వేసుకోవాలి. డైజెషన్కు శనగపిండి వేసినాం కాబట్టి డైజెషన్ మంచిగా అవుతుంది. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను ఈసారి అసలు దసరాకు కూడా చేయలేదు ఫ్రెండ్స్. నాకు ఆఫీస్లో వీలుగాక ఇంట్లో పిండి వంటలు ఏం చేయలేదు. దసరాకు చేయలేదు, దీపావళికి కూడా చేయలేదు, టైం లేక చేయలేదు. అందుకని చెప్పి ఈరోజు ఇక నాకు ఖాళీ టైం దొరికింది అని ఇక తినడానికి కూడా ఇంకా ఏం లేవని చెప్పేసి చిన్నగానైతే చేయడం స్టార్ట్ చేసిన. 1/2 కేజీ పిండే కదా, తొందరగానే అయిపోతుంది. ఇక ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని నేను ఓమ లాస్ట్లో వేసిన, ఎందుకంటే గుర్తుకు రాలేదు, లాస్ట్లో వేసిన. ఇవన్నీ మంచిగా కలుపుకొని వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. పిండి మంచిగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పక్కకు పెట్టుకొని మగ్గనియాలి. పక్కకు పెట్టుకొని అంటే కొంచెం నానుతుంది అన్నమాట. వేడి నీళ్ళల్లో అంతా చేస్తాం కాబట్టి నానుతుంది. ఇవన్నీ కలుపుకొని మంచిగా పక్కకు పెట్టుకున్నాక ఒక 5 నిమిషాల తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో మనము జంతికల గొట్టం ఉంటుంది కదా, మురుకులు చేసే పావు, దాంట్లో కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ చిన్నగా అయితే చేసిన ఫ్రెండ్స్. నేను ఎందుకో పెద్దగా చేయాలనిపించలేదు. చిన్నగా చూస్తే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి చిన్నగానైతే చేసిన. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. నువ్వులు అయితే ఎక్కువ వేసుకోవాలి. నేను నువ్వులు ఎక్కువనే వేసిన. 1/2 కేజీ బియ్యం పిండిలో ఒక పావు అయితే నువ్వులు అయితే వేసిన, చాలానే వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బయట తీసుకునేటివి కూడా టేస్టీగానే ఉంటాయి, కానీ వాళ్ళు ఏ ఆయిల్ పోసి చేస్తారో కూడా తెలియదు. అందుకని చెప్పేసి ఇక నేను ఈరోజు అయితే చేసిన. పిల్లలు కూడా ఏం లేవు మమ్మీ తినడానికి, చేయి మమ్మీ చాలా రోజులైందని చెప్తే చేసిన ఫ్రెండ్స్. కానీ నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్. నేనే తీసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి. అందువల్ల నేను ఎక్కువ వీడియోలు కూడా తీస్తలేను, టైం లేక. మళ్ళా ప్లస్ నాకేంది వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా కొంచెం టెన్షన్గానే ఉంది. ఇట్లా తడబడుతుంది ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారో లేరో. ఎందుకంటే అలవాటు భయం అవుతుంది. అసలు నా దగ్గరనే ఫోన్ ఉంటుంది, నేనే వంట చేస్తాను, కానీ మాట్లాడాలంటే కొంచెం ఏమంటారు, ధైర్యం అయితే సరిపోతలేదు ఫ్రెండ్స్. కానీ ఎవరు ఏమన్నా అనుకోని, సపోర్ట్ లేకపోయినా పర్లేదు, కానీ నా ప్రయత్నం నేనైతే ఆపను. ఎందుకంటే మనదేమో లగ్జరీ ఫ్యామిలీ కాదు ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చేసుకుంటేనే బ్రతికే ఫ్యామిలీ. మా ఆయన ఒక ఆటో డ్రైవర్, నాకు 2 బాబులు, చాలని సంసారము. అందుకని నేను కూడా ఏదో ఒకటి చేస్తే ఆయనకు ఆసరగా అవుతుంది కదా. అందుకని చెప్పి నేనైతే నా చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే నా చిన్న ప్రయత్నాన్ని అయితే నేను కొనసాగించిన యూట్యూబ్ని. నాకైతే వంటలు చాలా టేస్టీగా చేయడం వచ్చు. నేను చిన్నప్పుడు మా మమ్మీ ఎలా చేసిందో అదే విధంగా పల్లెటూరు స్టైల్లోనే చేసుకొని తింటాము. కానీ నాకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే
నాకు వీడియో తీయడానికి ఎవరు సహకరించరు. మా ఆయన పొద్దున లేస్తే ఆటోకి వెళ్ళిపోతాడు, నేను ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్కి వెళ్ళిపోతా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఉన్న టైం నైట్ టైంలో వచ్చినాక చేసి వీడియో తీసి ఎడిట్ చేసేంత టైం ఉండదు. ఆ చికాకులా ఒక్కొక్కసారి మా ఆయన ఏమంటాడు, అవసరమా నీకు ఎక్కడ పని పాట లేదా అని కూడా అంటారు ఫ్రెండ్స్. అట్లా అన్నప్పుడు ఏమనిపిస్తుంది, నేను ఇట్లా ఎందుకు చికాకు చేస్తానని చెప్పేసి ఒక్కొక్కసారి తింటున్న వీడియోలు ఏదో ఒకటి నా యూట్యూబ్ ఫ్యామిలీకి నా ద్వారా కొంచెమన్నా హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పేసి నేనైతే చిన్నగానైతే చేస్తున్నా ఫ్రెండ్స్. కానీ నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దీ నాకు కూడా అరే ఈ వంట చేస్తా, ఇంకో వంట చేస్తా అని కూడా నాకు కొంచెము సపోర్ట్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. నాకు ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయకపోయినా మీరైనా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవరేమైనా అనుకోని ఫ్రెండ్స్, నా పని నేను చేసుకుంటూ పోతాను. సబ్స్క్రైబర్స్ పెరిగినా పెరగకపోయినా దేవుడు అనేవాడు ఉంటే ఎట్లయినా చూపిస్తాడు. మనం చేసే పనిలో నీతి నిజాయితీ ఉంటే ఎక్కడైనా సాధించవచ్చు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేనైతే అస్సలే ఆపుతలేను. ఎంతో అంటాడు మా ఆయన, అవసరమానే నీకు, ఎక్కడ పని పాట లేదే నీకు, దానివల్ల ఏమొస్తుంది అని చెప్పేసి. కానీ ఏదో ఒక రోజు మాత్రం నాకు నేను చేసే ఈ పిచ్చి పనులే నాకు కొంచెం ఆధారం అవుతుంది, నమ్మకం అయితే నాకు ఉంది ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేనైతే అడిగేస్తున్నాను. మీరందరు సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ నాకు. నేనైతే డిగ్రీ కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. మాది లవ్ మ్యారేజు. నాకు 2 బాబులు. మా ఆయన ఆటో డ్రైవింగ్ చేస్తాడు. కరోనా టైంలో నుంచి నేను ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో పని అయితే చేయడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్. పొద్దున పోతే సాయంత్రం వస్తా నేను. అది కూడా నెల తిరిగి వచ్చేసరికి వచ్చిన శాలరీ ఎటు పోతుందో కూడా అర్థం కాదు. ఈ రోజులలో భార్యాభర్త సంపాదిస్తేనే డొక్కాడుతుంది, లేదంటే ఒకరు చేస్తే ఒకరు అసలే కాదు. ఒక్కొక్కసారి పిల్లల ఫీజు కూడా కట్టలేని పరిస్థితి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి నా పిల్లలకి ఎగ్జామ్స్ కూడా పెట్టారు ఫ్రెండ్స్. అలాంటి పరిస్థితి ఇంకా నెట్టుకుంటూ వస్తున్నాను. కానీ ఆ దేవుడు మా జీవితాలలో ఎప్పుడు సంతోషాన్ని కల్పిస్తాడో తెలియదు. ఉన్నంత మట్టుకైతే ఇప్పటివరకైతే నెట్టుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్. కానీ ఆ దేవుడు ఒక ప్రాబ్లం సాల్వ్ అయితే ఇంకొక ప్రాబ్లం వస్తూనే ఉంది ఫ్రెండ్స్. అయినా తట్టుకుంటూ వస్తున్నాము ఆ దేవుని దయ వల్ల. ఈమె బాధలన్నీ మాకు చెప్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? కానీ నాకు చెప్పుకోవడానికి మీరే ఉన్నారు. ఎందుకంటే నాకు ఎవ్వరి సపోర్ట్ లేదు. ఇటు అత్తమామల సపోర్ట్ లేదు, అటు అమ్మ నాన్నల సపోర్ట్ లేదు. ఉంది సపోర్ట్. ఎలా అంటే మన దగ్గర డబ్బులు ఉంటే మాత్రమే మాట్లాడతారు ఫ్రెండ్స్. కానీ అరే వీళ్ళు ఏ బాధలు ఉన్నారు, వీళ్ళకి ₹1 హెల్ప్ చేద్దాం అనే వాళ్ళైతే ఎవ్వరు లేరు. నాకు అమ్మ నాన్నల తరపున లేరు, అత్తమామల తరపున లేరు. కానీ నా భర్త మాత్రం చాలా మంచోడు. ఆయన మంచితనాన్ని చూసి నేను ఇంతవరకు వస్తున్నా ఫ్రెండ్స్. మా మ్యారేజ్ అయ్యి 13 సంవత్సరాలు అయితే దగ్గరికి వస్తున్నది. కానీ చాలా గొడవలు అయినాయి, ఎన్నో అయినాయి. కానీ పిల్లల కోసము మళ్ళీ భరించుకొని నిప్పుకుంటూనైతే వస్తున్నాము. కానీ మన సొంత వాళ్ళే మనకు పరాయి వాళ్ళలాగా చూస్తారు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి. ఎందుకంటే డబ్బులు ఎక్కడ అడుగుతారో అని చెప్పేసి. అదే మన దగ్గర డబ్బులు ఉంటే అందరు మన వాళ్ళే అని వస్తారు. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతము. అందుకని మాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేమే లొల్లి పెట్టుకుంటాం, భార్యాభర్తలం మేమే నిలదొగ్గుకుంటాము, మేమే అనుకుంటాం, మేమే తిట్టుకుంటాము. అంతేగాని ఇటు నా అమ్మ నాన్నకు చెప్పను, అటు మా ఆయన మా అత్త మామలకు చెప్పరు. వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారు, మీరిద్దరు భార్యాభర్తలు పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు పైసలు అని అంటారు ఫ్రెండ్స్. నాకైతే ఈ వీడియో మాట్లాడుతుంటేనైతే ఏడుపే వస్తుంది. కానీ ఏడవద్దు, ధైర్యంగా ఉండాలని అయితే నాకైతే చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్. ఏదైనా బాధను చెప్పుకుంటేనే తెలుస్తుంది ఎవరికైనా. బయటికి నవ్వుకుంటూ ఉంటున్నాం కానీ లోపల ఎంత బాధపడుతున్నాం అనేది ఈ సిటీ లైఫ్లో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్. అందుకని నేనైతే చెప్తున్నా, ఎవరైనా సరే అమ్మ నాన్నల సపోర్ట్ లేకుండా పైకైతే ఎదిగి చూపెట్టాలి. కానీ
ఈ రోజులలో ఎట్లున్నదంటే అమ్మా నాన్నలే మనకు పరాయి వాళ్ళలాగా ఉన్నారు ఫ్రెండ్స్. మనం ఏదైనా డబ్బులు అడిగినామంటే కనీసం మాకు మీరు పుట్టలేదు అనే మాటలు కూడా అంటున్నారు ఫ్రెండ్స్. అందుకని ఎవరిని ఏం అడగకుండా మా బాధలేందో మేము పడుకుంటూ ఉన్న దాంట్లో సంతోషంగానైతే ఉన్నాం ఫ్రెండ్స్. కానీ ఈ సంతోషంలో ఒకరోజు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఒక ప్రాబ్లం క్లియర్ చేసేలోపు ఒక ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఆ దేవుడికి మా మీద దయ ఎప్పుడు పుడుతుందో ఫ్రెండ్స్. అందుకని చెప్పి నా ప్రయత్నం అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నాకున్న టాలెంట్ను ఎవరో ఒకరు గుర్తించకపోతారా, అందుకని చెప్పేసి చిన్నప్పుడు నేర్చుకున్న వంటలే ఇప్పుడైతే చేస్తున్నా. అంతే ఫ్రెండ్స్, నా స్టోరీ చెప్పేలోపు మురుకులు రెడీ అయినాయి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.